ఉచిత ఇసుక అంటున్నారు. లారీ ఎగుమతి 2500. ఉచితం అంటారా, డబ్బులు అంటారా? దాన్ని ఏమంటారు మీరు? మీ మీ ఒపీనియన్ చెప్పండి ఒకసారి. 2500 తీసుకుంటున్నారు. ఆ, మరి గతంలో ఎలా ఉండదండి రేటు? గతంలో డబ్బు కట్టి తీసుకునేవారు. ఇప్పుడు 2500 కట్టాలి. ఉచితం అంటే ఎందుకు? ఉచితం అంటే ఏంటి? ఉచితం అంటే ఏమిటి చెప్పండి ఒకసారి మీరు. ఉచితం అంటే మొత్తం ఫ్రీగా ఇవ్వాలి. ఇవ్వాలి కదా. 2500 దేనికి? అంటే దారి ఛార్జీలు అంటే 2500 దారి ఛార్జ్ అయిపోద్దా? ఒకసారి చెప్పండి. అప్పుడు 3000 కొనుక్కునేటప్పుడు ఏమైంది? ఏదైనా ఒకటి అయింది కదా. ఇలా కొట్టుకునేది అలా కొట్టుకోవడం అంతే. తేడా పెద్ద తేడా ఏం కాదండి. నెక్స్ట్ అంటే ఇసుక డబ్బులు తీసుకున్నారంటే లేకపోతే ఇసుక కూడా డబ్బులు అంటే ఇసుక డబ్బు 2500 తీసుకున్నట్టే కానట్టే మీరు చెప్పండి ఒకసారి. అంటే లారీకి ఇట్లకి దారి ఛార్జీకి లారీకి కాదు, లారీ కాకుండా 2500. లారీ కాకుండా ఆ, లారీ కిరాయితో కాదని మీరు చెప్పేది. లారీ కాకుండా చెప్పండి. ఆ, అయితే ఉచితంగా రావట్లేదు అంటారు. అది ఉచితమేనా? మీరు ఉచితం అంటారా? మీరు విలేకరుగా మీరు చెప్పండి మాకు ప్రశ్న. ఉచితం అయితే కాదు అది. మీరు 2500 లారీ లోడ్ చేత తీసుకునేటప్పుడు దాన్ని ఉచితం అంటారా కాదంటారా చెప్పండి ఒకసారి. మరి పేపర్లో టీవీలో ఇలా అనౌన్స్ చేస్తున్నారు కదా. పేపర్ ఎవడయ్యా? ఈ టీవీ5, టీవీ9, ఈటీవీ ఇలా అందరూ ఎవరు చెప్పు? చంద్రబాబు నాయుడు కొమ్ము కాసే వాళ్ళు. వాళ్ళు అలా చెప్పదు, అలా చెప్తారు. ఇంకా విలేకరుని అడుగు ఏం చెప్తాడు? ఒకసారి వ్యక్తిగతంగా పార్టీ పరంగా పక్కన పెట్టి మీరు మాట్లాడండి. ఉచితం అంటే 2500 ఉచితమా కాదా చెప్పండి ఒకసారి.